ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి సౌందర్యలహరిలో 75వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 75వ శ్లోకం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. ఈ శ్లోకంలో కూడా ఇంకా అమ్మవారి యొక్క పాలిండ్ల గురించే వర్ణిస్తున్నారు, రొమ్ముల గురించే వర్ణిస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, అమ్మ నీ యొక్క స్తన్యం, నీ చనుబాలు, నీ రొమ్ముల నుంచి వచ్చే ఆ పాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సార్థకత ఏంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు వర్ణిస్తున్నారు. తవ స్తన్యం మన్యే మన్యే, అమ్మ నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? నేను ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఏం భావిస్తున్నాను? తవ నీ యొక్క స్తన్యం, నీ చనుబాలు, నీ రొమ్ముల నుంచి వచ్చే ఆ పాలు, ధరణిధర కన్యే, అమ్మా నువ్వెవరు? ఆ ధరణిధర, ఆ హిమావతి పర్వతరాజు యొక్క కుమార్తెవినట్టు ఓ అమ్మా. హృదయతః, నీ హృదయం నుంచి వచ్చేటువంటి పయః పారావారః, పయః అంటే పాలు, అవి ఎలా ఉన్నాయి? పారావారః, పాల సముద్రం వస్తోంది అక్కడి నుంచి. ఆ పాల సముద్రం ఎలా ఉందంటే అమ్మా, పరివహతి ప్రవహిస్తున్నటువంటి సారస్వతమివ, సారస్వతం యొక్క ప్రవాహమా అన్నట్టుగా ఉందమ్మా. ఆ అమృత ప్రవాహమా అన్నట్టుగా ఉంది నీ నీ యొక్క హృదయస్థానం నుంచి వస్తున్నటువంటి ఆ పాలు. ఆ పాల సముద్రమే ఒక సారస్వత ప్రవాహంలాగా ఉందమ్మా అని వర్ణించేశారు. కాబట్టి ఆ సారస్వతాన్ని, ఆ పాలను త్రాగిన వాళ్ళెవరో, వాళ్ళు పొందిన అనుభూతి ఏందో, వాళ్ళు సాధించిన విజయం ఏందో మిగతా 2 పాదాలు చెప్తున్నారు. దయావత్యా దత్తం, అమ్మా దయ, నీ దయావత్య, నీ యొక్క మిక్కిలి గొప్ప దయ, నీ దయతో దత్తం పొందారు. ఎవరు? ద్రవిడ శిశు, ఈ ద్రవిడ ప్రాంతంలో పుట్టినటువంటి శిశువు, ఆ బిడ్డ ఆస్వాద్య తాగాడు. ఏం తాగాడు? నీ యొక్క పాలు తాగాడు. తవ యత్, తవ నీ స్తన్యం, నీ చనుబాలు తాగాడు. తాగి కవీనాం ప్రౌఢానాం, ప్రౌఢమైన కవిత్వం చెప్పడంలో, చెప్పే కవులందరిలోకి గల గొప్ప కవిగా అయిపోయినాడు ఆ తాగినవాడు. అజని కమనీయ కవయిత, ఆ కవిత్వం పుట్టించిన వాడు ఎలా ఉంది? కమనీయంగా ఉంది, ప్రౌఢంగా ఉంది, రమణీయంగా ఉంది, కమనీయంగా ఉంది ఆ కవిత్వము. అటువంటి బిడ్డ తాగాడమ్మా నీ పాలు. నీ దయతో నువ్వు ఇచ్చిన ఆ పాలు తాగి ఆ కవిగా అంత గొప్పవాడైపోయాడమ్మా ఈ ద్రవిడ శిశువు అని చెప్తున్నారు. ద్రవిడ శిశువు అంటే ద్రవిడ భాషలు ఉండే ప్రాంతంలో పుట్టినవాడు. ద్రవిడ భాషలను వేటినంటారు? మన తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఈ భాషలన్నిటి కలిపి ద్రవిడ భాషలు అంటారు. ఈ ద్రవిడ దేశంలో కేరళ రాష్ట్రంలో పుట్టినవాడు, కేరళ మలయాళం మాట్లాడేవాడు ఈయన ఆదిశంకరాచార్యులే. తన గురించి తానే ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నారు. అమ్మా, ఒక సముద్రం, పాల సముద్రం వల్ల ప్రవహించే నీ యొక్క చనుబాలను తాగే భాగ్యం నాకు కలిగింది. తాగిన వాణ్ణి నేను కవుల్లో గొప్పవాణ్ణి అయిపోయాని తన గురించి తాను చెప్పుకుంటున్నట్టుగా ఈ శ్లోకంలో ఉంది. కానీ చాలామంది భాష్యకారుల అభిప్రాయం ప్రకారం ఆదిశంకరాచార్యులు తన గురించి తానే చెప్పుకునే రకం కాదు అనే విషయం కూడా మనం గమనించాలి. ఇది చెప్పున్నారు మిగతా వాటిల్లో. అంటే అర్థమైంది, ఆయన గురించే కాదు, తనలాగా ద్రవిడ ప్రాంతంలో అమ్మవారి యొక్క స్తన్యం తాగిన వాళ్ళు ఎటువంటి కవులయ్యారో వాళ్ళ గురించి చెప్తున్నారని చెప్పి భాష్యకారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్యుల గురించి చెప్పుకొని తర్వాత ఎవరెవరు తాగారో వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు చిన్నపిల్లవాడిగా ఉన్న సమయంలో వాళ్ళ తండ్రి శివగురువు, ఆర్యాంబ, వాళ్ళు ఇద్దరు వాడి ఊళ్ళో ఉన్నటువంటి కారళి ప్రాంతంలో ఉన్నటువంటి సర్వమంగళ దేవతకి ప్రతిరోజు కూడా వాళ్ళు వెళ్ళి పూజ చేసి పాలు నైవేద్యం పెట్టేవాళ్ళు.
కానీ ఒకసారి వాళ్ళ తండ్రి వేరే ఊరికి పోయినందువల్ల, అదిగాక ఆ తల్లి కూడా నైవేద్యం పెట్టలేని స్థితిలో ఉన్నందువల్ల ఈ పిల్లవాడిని వెళ్ళి నైవేద్యం పెట్టమని చెప్పి ఆ గుడికి పంపించింది ఆదిశంకరాచార్యుల్ని. ఆయన వెళ్ళి ఆ గుళ్ళో అమ్మవారికి పూజలేమి రాకపోయినా తనకు వచ్చిన దాంతో పూజ చేసి అమ్మవారికి, అంటే తండ్రి చేసినంత గమనిస్తాడు కదా, ఆ విధంగా పూజ చేసి అప్పుడు అమ్మవారికి ఆ పాలు నైవేద్యం పెడతాడు. కానీ అమ్మవారు తాగదు. ఆయనకు తెలియదు, రోజు తండ్రి గారు అమ్మవారి పాలు తాగగా మిగిలిన పాలు తెచ్చి తనకు అమ్మవారి ప్రసాదం ఇస్తున్నాడని చెప్పి భావించి ఆయన, అయ్యో నేను ఇస్తే అమ్మవారి పాలు తాగలేదు ఈరోజు, రోజు నాన్నగారు ఇస్తే తాగుతున్నది అని చెప్పేసి పెద్దగా ఏడుస్తాడు. ఏడవగానే అమ్మవారు, ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అమ్మ, నేను ఏ పూజా విధాంతులే నేను వచ్చానని చెప్పి నేను ఇచ్చిన పాలు నువ్వు స్వీకరించడం లేదా, మా నాన్నగారు వస్తే స్వీకరిస్తున్నావు తల్లి అని ఏడుస్తాడు. అప్పుడు అమ్మవారు ఆ పిల్లవాడి యొక్క స్వచ్ఛమైన ప్రేమను చూసి ఆమె ఆ పాలు తాగుతుంది. మళ్ళీ తాగంగానే పెద్దగా మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అమ్మ, ప్రతిరోజు మా నాన్నగారు నువ్వు తాగిన తర్వాత నాకు ప్రసాదంగా నీ పాలు తెచ్చిచ్చేవాడు, ఈరోజు నాకు ప్రసాదం లేకుండా మొత్తం తాగేసావే నువ్వు అని ఏడుస్తాడు. అప్పుడు ఆ నవ్వి ఆ పిల్లవాడికి తన స్తన్యమే పాలుగా ఇస్తుంది ఆ ఆదిశంకరాచార్యుడికి. అందుకే చెప్తున్నాడు, అమ్మ నీ పాలు తాగి నేను ఇంత గొప్ప కవిత్వం చెప్పగలిగాను. కవులు చెప్పేవాళ్ళు కూడా ప్రౌఢ కవిత్వం అంటే ఎలా ఉంటుంది, చాలా భాష తప్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది చదివే కొద్దీ రమణీయంగా ఉంటుంది, కమనీయంగా ఉంటుంది, ఆ భావాలు చాలా మధురంగా ఉంటాయి. ఇప్పుడు మన సౌందర్యలనే చదువుతున్నాం, ఒక్కొక్క శ్లోకంలో ఎంత మాధుర్యంగా ఉన్నాయి ఆ పదాలు వేయడం ఎంత బాగా వేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా మన్యే ధరణిధర కన్యే ఎలాంటి పదాలు వేశాడు, వేడి ఎంత మాధుర్యంగా ఉన్నాయి ఆ పదాల యొక్క భావాన్ని వింటుంటే మనకు ఎంత లీనమైపోతున్నాం, మనం కూడా అమ్మవారిని దర్శిస్తున్న భావాన్ని కలిగిస్తున్నాడు. అట్లాంటి కవితలు రచించే భాగ్యం ఎందువల్ల కలిగిందట, ఆ అమ్మవారి అనుగ్రహంతో కలిగిందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక ఇది ఆదిశంకరాచార్య గురించి ఆయన చెప్తున్నారని చెప్పి మనకు అనిపిస్తుంది, ద్రవిడ శిశువు అని చెప్పాడు కాబట్టి. కానీ కొంతమంది భాష్యకారులు ఆయన గురించి ఆయన చెప్పుకోరు, ఎక్కడాను ఆయన గురించి చెప్పడం లేదు అని చెప్పేశారు. దాంతో ఇంకొంచెం మంది వచ్చి, కాదు ఇది జ్ఞాన సంబంధర గురించి చెప్తున్నది ఈ కథ, ఈ శ్లోకం అని చెప్పి జ్ఞాన సంబంధర కథ కూడా చెప్తున్నారు. ఆ జ్ఞాన సంబంధర కథ కూడా మనం చెప్పుకుందాం. జ్ఞాన సంబంధర కథ ఏంటంటే, తిరుక్కళుమల అనే ఊర్లో శివపాద హృదయుడు భగవతి అనే ఇద్దరు భార్యాభర్త ఉన్నారు. ఆ శివపాద హృదయుడు వచ్చేసి ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే శివుణ్ణి ప్రార్థించాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే సమాజం గురించి ఆలోచించాడు. తనకు సంతానం కావాలని అడగడం కాకుండా అప్పటికి వైదిక మతం అంతా వేదాన్ని తిరస్కరించే వాళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆయన ఈ వేదాన్ని వ్యతిరేకించే అందరికి బుద్ధి వచ్చే రకంగా ఉండే రకంగా పరిస్థితి కల్పించవయ్యా అని సమాజం గురించి ఏడుస్తూ భగవంతుని ప్రార్థించాడు. అట్లాంటి గురువును పుట్టించవయ్యా ఆయన ప్రార్థించాడు. కానీ తనకే పుట్టాలని ఆయన ఏం అడగలేదు. సమాజం గురించి అంత గొప్పగా ఆలోచించిన దానికి ఆయనకే ఒక బిడ్డను ప్రసాదించేశాడు శివుడు. ప్రసాదించగానే ఆ పిల్లవాడికి జ్ఞాన సంబంధ మూర్తి అని పేరు పెట్టారు చూసుకుంటున్నారు. కానీ ఈయన ధనుర్మాసం వేస్తే అక్కడ ఉండే ఒక నదిలో ప్రతిరోజు స్నానం చేసి ఆ శివాలయంలో పూజ చేసుకుని వచ్చే అలవాటు ఆ శివపాద హృదయుడికి. ఈ పిల్లవాడు 2 ఏళ్ల పిల్లవాడు అప్పుడే ఆ పిల్లవాడు ఒకరోజు ఆయన చీకటితో 4 గంటలకే వెళ్ళిపోతాడు ఆ నదికి. ఆ పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటాడు, నేను కూడా తండ్రితో పాటు వెళ్ళాలని చెప్పి చాలా రచ్చ చేస్తాడు. ఎన్ని మాయలు చెప్పినా అతను మారలేదు. నేను వస్తానంటే వస్తాను కూర్చుంటాడు. సరే అని తీసుకెళ్తాడు. ఆ సమయంలో ఎవ్వరుండరా అక్కడ నది దగ్గర. ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పగించి పిల్లవాడిని పోయి స్నానం చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు ఆయన పోయే సమయంలో. ఆయన ఇంకేం చేస్తాడు, ఆ పిల్లవాడికి ఏం చెప్తాడంటే, ఎదురుగా ఉండే ఆ శివపార్వతుల యొక్క శిల్పాలు పైన ఉంటాయి గుడి పైన, నాయన వీళ్ళ అమ్మ నాన్న నీకేదైనా భయం అనిపిస్తే వాడిద్దరిని పిలువు వస్తారని చెప్పేసి ఈయన భగవంతుడికి నమస్కారం పెట్టి ఈయన స్నానానికి పోతాడు. ఎప్పుడైతే ఈయన స్నానానికి పోయి దాంట్లో మునుగుతాడో ఈ పిల్లవాడు ఎప్పుడు చూడలేదు. అలా తండ్రి మునిగిపోయినాడని భయంతో పెద్దగా కేకలు పెడుతూ ఆ విగ్రహాలను చూసి కేకలు పెడతాడు. అదిగాక 2 ఏళ్ల పిల్లవాడే కదా, అప్పుడే రావడం వల్ల ఆ పిల్లవాడు తల్లి తెగించి వచ్చాడు కదా, ఆకలి అవుతున్నది. ఆకలికి ఏడ్చాడు, తండ్రికి అట్లా అయిందని ఏడ్చేశాడు, రెండిటికి ఏడ్చాడు ఆ పిల్లవాడు. అప్పుడు శివుడు చూశావా పార్వతి, మన ఇద్దరిని చూసి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు,
మనమే కదా సముదాయించాల్సింది ఇప్పుడు పద అని చెప్పేసి ఇద్దరు వస్తారు. వచ్చి అప్పుడు ఆ పిల్లాడికి ఆకలిగా కూడా ఉంటుంది. ఏడుపు మొదలుపెట్టి ఏడుపు ఆపేసరికి తండ్రి కూడా ఇంక ఏడుపు ఆపాడులే, వాడికి ఏం కాలేదులే అని చెప్పేసి ఆయన స్నానం చేస్తూ ఆయన అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఇక్కడేం జరిగింది, శివపార్వతులు వచ్చారు. శివుడు చెప్పాడు పార్వతికి, ఆకలితో ఉన్నాడు బిడ్డ, పాలు ఇవ్వు అని చెప్పి. అప్పుడు తన ఒళ్ళో తీసుకుని ఆ బిడ్డకు పాలు ఇస్తుంది అమ్మవారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంత ఆయన అనుష్ఠానం ఆయన బయటకు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు మాయమైపోతారు. ఆయన రాగానే పిల్లవాడి మూతి చుట్టూ పాల చారలు ఉంటాయి. అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు, ఎక్కడి నాయన నీకు నేను నోటి చుట్టూ పాలున్నాయి, ఎక్కడ తాగావు ఏంది అంటే, చెప్తావా లేదా అని అడుస్తాడు. కానీ ఆ పిల్లవాడు ధైర్యంగా చాలా గొప్పగా పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. ఎందువల్ల తాగింది అమ్మవారి పాలు, శివజ్ఞానం వచ్చేసింది అతనికి. శివజ్ఞాన ప్రదాయిని అమ్మవారి పేరు, శివజ్ఞానం వచ్చేసింది ఆ పాలు తాగడం వల్ల. అందువల్ల శివుడి మీద పత్రికలు చెప్పేశాడు, నోట్లో స్తోత్రం వచ్చేస్తుంది నోట్లో ఆయనకి. ఆశ్చర్యపోతాడు, చుట్టుపక్కల ఎవరూ లేరు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, పాలు సాక్షాత్తు శివుడే ఇవ్వకపోతే, అమ్మవారు ఇవ్వకపోతే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పిల్లవాడికి, ఇంత 2 ఏళ్ల పిల్లవాడికి అంత పత్రికలు చెప్పి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన ఎంత ఆనందపడిపోతాడో. అయ్యో ఇన్ని రోజు నేను దర్శనానికి పోదాను, నాకే రోజు ఈ భాగ్యం కలగలేదే, ఈ పిల్లవాడికి ఎంత భాగ్యం కలిగిందని చెప్పి ఆయన ఆనందపడిపోతాడు. తర్వాత ఆ పిల్లవాడు ఆ అవైదిక మతాలన్నింటినీ కూడా వాటిని చీల్చి చెండాడుతాడు. పోయి అన్ని దగ్గరలకు పోయేసి అందరితో వాదించి అందరితో వైదిక మతం యొక్క గొప్పతనం ఎంత గొప్పదనే విషయం ప్రచారం చేస్తాడు ఆ పిల్లవాడు. ప్రచారం చేసి తన పత్రికలు భగవంతుని రచించి ఆ శివుడి మీద రచిస్తాడు ఆ పిల్లవాడు. అంత గొప్పవాడు ఆ పిల్లవాడు. తర్వాత ఆ పిల్లవాడి విషయం ఏమవుతుంది, చాలా ఆశ్చర్యకరం ఉంది అతని జీవిత చరిత్ర మాత్రం. అతడు వివాహ సమయం టైం వస్తుంది. అతను వివాహం వద్దంటాడు. ఎందువల్ల శివుడి మీదే జాస ఆయనకి, నేను పూజ చేసుకుంటాను నాకు వద్దంటాడు. కానీ తండ్రి ఏం చెప్తాడే, మేము చేయాలన్నా మా కర్తవ్యం ఇది, నువ్వు చేసుకోకపోతే మన ఇంటికి కలిసి రాదు, కాబట్టి నువ్వు శివుడిని పోయి అడిగిరాపో, శివుడు ఒప్పుకుంటే పెళ్లి చేసుకో అని చెప్తారు. అప్పుడు శివుడి గుడిలోకి వెళ్ళి శివుడిని లింగాన్ని అడుగుతాడు, నేను పెళ్లి చేసుకోవాలా అంటాడు. చేసుకోవాలి అంటాడు. వెంటనే అమ్మో దేవుడు చెప్పేశారు కాబట్టి ఆదేశించారు కాబట్టి చేసుకోవాలని చెప్పేసి వచ్చేసేసి అప్పుడు గొప్పగా తండ్రికి చెప్తాడు. తండ్రి వెంటనే ఏర్పాటు చేసి బ్రహ్మాండకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి కూడా భక్తురాలు, తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయగానే అతడు ఏమవుతుంది, ఆ పెళ్లి అయిన తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు, పెళ్లి అయిన వెంటనే నేను శివాలయంలో వెళ్ళి ఆ శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, అతని తట్టు వాళ్ళు భక్తులే, ఆమె తట్టు వాళ్ళు భక్తులే, అందరు మేము కూడా వస్తాము, ఆ శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే అందరము మన కార్యక్రమం చేసుకుందాం అని చెప్పి అందరూ ఆ ఊరు మొత్తం వెళ్ళిపోతారు. ఎందువల్ల ఆయన అంటే అంత అభిమానం. 2 ఊళ్ళో వాళ్ళు వెళ్తారు గుళ్ళోకి. వెళ్ళిన తర్వాత ఆ శివుడికి అక్కడ నిలబడి ఆయన స్తోత్రం చేస్తాడు. స్వామి నీ అనుగ్రహం కోసం వచ్చాం, నీ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చా అని చెప్పి అమితంగా స్తోత్రం చేస్తాడు. చేయంగానే శివుడు పార్వతి సంతోషించిపోయేసి అక్కడ ఆ గుళ్ళో ఎంతమంది జనం వచ్చారో అంతమందిని వాళ్ళు కలిపేసుకుంటారు, మొత్తం అందరినీ. అంతటి భాగ్యాన్ని కలిగించాడు ఆ జ్ఞాన సంబంధర్. కాబట్టి ఆమె యొక్క స్తన్యం తాగిన వాడు ఆ జ్ఞాన సంబంధర్ కాబట్టి ఆయన గురించి చెప్తున్నారని చెప్పేసి మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఆదిశంకరాచార్యులు గారు ఈ 75వ శ్లోకంలో తన గురించి చెప్తున్నట్టుగా చెప్పాడు. మళ్ళీ వాళ్ళ గురించి చెప్తున్నట్టుగా జ్ఞాన సంబంధం గురించి చెప్తున్నట్టుగా భాష్యకారులు చెప్తున్నారు. ఏవైతేనేమి మొత్తానికి అమ్మవారి స్తన్యాన్ని తాగి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఆ ప్రౌఢ కవిత్వంలో అంత గొప్ప వాళ్ళై రమణీయమైన కమనీయమైన కావ్యాన్ని అందించి ఇప్పటికీ మనం ఈ సౌందర్యంలో చదివి తరించిపోతున్నాం కదా అందరం. ప్రతిరోజు ఒక శ్లోకాన్ని తెలుసుకొని మనం ఎంత ఆనంద అనుభూతి చెందుతున్నాం. ఆయన ప్రౌఢ కవిత్వం అంటున్నాం కానీ ప్రౌఢ కవిత్వంలో కూడా ఎంత గొప్పగా ఉంది అసలు. మళ్ళీ వింటుంటే మళ్ళీ వినాలనిపించేంత ఆనందంగా ఉంది. అటువంటి గొప్ప కావ్యాన్ని మనకు అందించారు ఆదిశంకరాచార్యులు గారు.